Dear students, welcome to my classroom. ఇంతకుముందు జరిగిన క్లాసులో మనం బీజీయ సమాసాల్లో ప్రామాణిక సర్వ సమీకరణాలైనటువంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్కి a మైనస్ బి హోల్ స్క్వేర్కి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బికి లబ్ధాలు కనుక్కొని ఉన్నాం. అయితే ఆ లబ్ధాలను మనం జ్యామితీయంగా ఏ విధంగా నిరూపించవచ్చో మనం ఈరోజు చూద్దాం. మనం నేర్చుకున్నటువంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్కి మరియు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్కి అట్లాగే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ మూడు సూత్రాలను చతురస్ర దీర్ఘ చతురస్ర వైశాల్యాలను ఉపయోగిస్తూ ఏ విధంగా నిరూపించవచ్చు అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. ముందుగా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సర్వ సమీకరణం యొక్క జ్యామితీయ నిరూపణ చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం ఏ భుజంగా గల ఒక చతురస్రాన్ని తీసుకుందాం. చూశారు కదా, ఇది ఏ భుజంగా గల చతురస్రం. దీనికి పొడవు a వెడల్పు b కలిగినటువంటి ఒక దీర్ఘ చతురస్రాన్ని మనం జత చేద్దాం. మరి ఇప్పుడు దీని వైశాల్యం ఏమవుతుంది? పొడవు a వెడల్పు b కలిగిన దీర్ఘ చతురస్రం కాబట్టి దీని యొక్క వైశాల్యం ab. సో ab. అట్లాగే వెడల్పు a పొడవు b కలిగిన మరొక దీర్ఘ చతురస్రాన్ని జోడిద్దాం. మరి ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు కదా, కాబట్టి మళ్ళీ దీని వైశాల్యం కూడా a ఇంటూ b, ab అవుతుంది. వీటితో పాటుగా b భుజం గల మరి యొక్క చతురస్రాన్ని జోడిద్దాం. మరి దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది? భుజము ఇంటూ భుజము, భుజము స్క్వేర్. సో ఇప్పుడు దీని వైశాల్యం బి స్క్వేర్. అయితే ఈ విధంగా ఇప్పుడు 4 పటాలను మనం జత చేయడం వల్ల మరొక చతురస్రం ఏర్పడింది. ఎందుకంటే చూడండి, దీనికి పొడవు a ప్లస్ బి అవుతుంది, వెడల్పు కూడా a ప్లస్ బి. అంటే ఈ 4 పటాలు కలవడం ద్వారా ఏర్పడిన చతురస్రం యొక్క భుజం a ప్లస్ బి. మరి కాబట్టి దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది? భుజము స్క్వేర్ కదా, కాబట్టి ఈ చతురస్ర వైశాల్యము భుజము a ప్లస్ బి హోల్ స్క్వేర్. కానీ మరి ఈ చతురస్ర వైశాల్యం మనకు 4 పటాల చేత ఏర్పడింది కాబట్టి మరి ఆ విధంగా తీసుకుంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం దేనికి సమానం అవుతుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఈ 4 పటాల వైశాల్యాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే మరి 4 పటాల వైశాల్యం అనుకున్నాం. మొదటిది a స్క్వేర్, రెండవ పటం యొక్క వైశాల్యం ab, మూడవ పట వైశాల్యం ab, నాలుగవ పట వైశాల్యం b స్క్వేర్. కాబట్టి a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అంటే ab ప్లస్ ab 2ab, కాబట్టి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే మనకి ఏమొచ్చింది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటే అది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్కి సమానం అని వచ్చింది. కాబట్టి మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మనం ఇప్పుడు జ్యామితీయంగా నిరూపించడం జరిగింది. ఓకే, మరొక సూత్రం చూద్దాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ సర్వ సమీకరణం యొక్క జ్యామితీయ నిరూపణ. సో దీనికి కూడా ముందు ఏం చేద్దాం మనం అంటే ఏ పొడవు గల ఏ భుజంగా కలిగిన ఒక చతురస్రాన్ని తీసుకుందాం. ఓకే, మరి దీని వైశాల్యం మనకు తెలుసు కదా, భుజము స్క్వేర్ a స్క్వేర్. ఇప్పుడు ఈ చతురస్రంలో ఒక పొడవు ఒక వెడల్పు వెంబడి b వెడల్పు గల బాటలు నిర్మించుదాం.
పొడవు వెడల్పు వెంబడి. చూడండి ఏ విధంగా నిర్మిస్తాం? ఈ విధంగా పొడవు వెంట వెడల్పు వెంట b వెడల్పు గల బాటను నిర్మించాం. ఇప్పుడు చతురస్రం ఎన్ని భాగాలు విభజించబడింది? 4 భాగాలు వేయబడింది కదా? ఏంటేంటి? 1, ఇది 2, ఇది 3, ఇది 4. 4 భాగాలు వేయబడింది. మరి ఇప్పుడు ఈ లోపల మరొక దీర్ఘచతురస్రం లాగా ఉంది కదా? దీనికి ఏమవుతుంది? ఈ పొడవు ఈ మొత్తం A నుంచి Bని మినహాయించాం కాబట్టి A - B అవుతుంది. వెడల్పు కూడా ఈ మొత్తం A నుంచి Bని తగ్గించినాం కాబట్టి A - B అవుతుంది. మరి అంటే ఇది కూడా ఒక చతురస్రం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక A - B భుజం కలిగిన ఒక చతురస్రం, A - B పొడవు B వెడల్పు గల దీర్ఘచతురస్రం, A - B వెడల్పు B పొడవు గల ఒక దీర్ఘచతురస్రం, B పొడవు గల ఒక చతురస్రం 4 భాగాలుగా వేయింపబడింది. మరి ఈ మొదటి భాగం వైశాల్యం అనేది దేనికి సమానం అవుతుంది? మొత్తం చతురస్ర వైశాల్యం నుంచి ఈ 3 భాగాల వైశాల్యాలు మినహాయించాలి కదా? అంటే ఏమవుతుంది చూడండి. ఇందులో భాగం 1 యొక్క వైశాల్యం ఏ భుజంగా గల చతురస్ర వైశాల్యం నుంచి భాగం 2 వైశాల్యం, భాగం 3 వైశాల్యం, భాగం 4 వైశాల్యాలు తీసేస్తే ఈ మొదటి భాగం వైశాల్యం మాత్రం వస్తుంది. మరి మొదటి భాగం వైశాల్యం ఏంటిది? మొదటి భాగం అనేది A - B భుజంగా కలిగే చతురస్రం కాబట్టి మొదటి భాగం వైశాల్యం A - B ఇంటూ A - B హోల్ స్క్వేర్. రెండవ భాగం వైశాల్యం ఏంటి? పొడవు A - B వెడల్పు B కాబట్టి A - B ఇంటూ B. మూడో భాగం వైశాల్యం ఏంటి? A - B ఇంటూ B. నాలుగో భాగం వైశాల్యం B ఇంటూ B. కాబట్టి ఆ విలువలు ఇక్కడ ప్రతిక్షేపిస్తే భాగం 1 యొక్క వైశాల్యం అంటే A - B ఇంటూ A - B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మొత్తం నుంచి A స్క్వేర్ నుంచి ఏం మినహాయించాలి? భాగం 2 వైశాల్యం A - B ఇంటూ B మరియు భాగం 3 వైశాల్యం A - B ఇంటూ B, భాగం 4 వైశాల్యం B స్క్వేర్. ఈ మూడింటిని తీసివేస్తున్నాం. కాబట్టి దీన్ని సూక్ష్మీకరించుకుంటే మనకు ఏమవుతుంది? A స్క్వేర్ - 2AB + B స్క్వేర్ వచ్చింది. అంటే మనం జ్యామితీయంగా A - B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ - 2AB + B స్క్వేర్ ని నిరూపించడం జరిగింది కదా? ఓకే. మరొక సమీకరణం ఏంది? A + B ఇంటూ A - B ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ - B స్క్వేర్ సర్వ సమీకరణానికి జ్యామితీయంగా నిరూపిద్దాం. అయితే ఇక్కడ దీనికోసం కూడా ముందు నేను ఏం చేస్తున్నానంటే ఏ భుజం గల ఒక చతురస్రాన్ని తీసుకున్నాను. ఇందులో ఏం చేద్దామంటే ఒక మూల, ఏదో ఒక మూల ఇటువైపు కానివ్వండి, ఇటువైపు కానివ్వండి, ఇటువైపు శీర్షాల వైపు ఒక మూల B భుజం గల చతురస్రాన్ని తొలగించుదాం. చూడండి నేను ఈ మూలకు కింది మూలకు B భుజం గల చతురస్రాన్ని ఈ విధంగా తొలగించి పక్కకు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని గమనించుదాం. ఈ రెండు భాగాల్లో మొదటి భాగంలో తీసుకుంటే ఈ పొడవు ఏమవుతుంది? ఇప్పుడు మిగిలిన భాగం పొడవు ఈ మొత్తం A నుంచి ఈ మొత్తం పొడవు A ఉండే ఇందులో నుంచి B కట్ చేశాం కాబట్టి A నుంచి B మినహాయిస్తే A - B ఉంటుంది. అట్లా ఈ భాగం ఇంతవరకు ఏమవుతుంది? అది కూడా ఈ మొత్తం A నుంచి Bని మినహాయించాం కాబట్టి ఈ పొడవు కూడా A - B ఉంటుంది. ఇప్పుడు ఇది 2 భాగాలుగా చేసుకుంటే ఈ పటాన్ని ఇది మొదటి భాగం, ఇది రెండో భాగం. మరి మనం ఏం చేసాము? ఈ A
భుజంగల చతురస్రం నుంచి బి భుజంగల చతురస్రాన్ని మినహాయించడం. కాబట్టి ఏ భుజంగల చతురస్రం నుంచి బి భుజంగల చతురస్రాన్ని తొలగించగా ఈ మిగిలిన ప్రాంత వైశాల్యం ఏమవుతుంది? మొదటి భాగం వైశాల్యం ప్లస్ రెండో భాగం వైశాల్యం. భాగం 1 వైశాల్యం ప్లస్ భాగం 2 వైశాల్యం. భాగం 1 అనేది ఇక్కడ దీర్ఘ చతురస్రం. దీని పొడవు a - b, వెడల్పు a కదా. ఇది పొడవు a - b, వెడల్పు a. కాబట్టి భాగం 1 వైశాల్యం a - b ఇంటూ a. భాగం 2 వైశాల్యం పొడవు b, వెడల్పు a - b. దీని వైశాల్యం b ఇంటూ a - b. కాబట్టి ఈ మొత్తాన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? a - b ఇంటూ b ప్లస్ b ఇంటూ a - b. ఇలా అంటే వీటిని సంకేతాలు రాస్తే ఏ భుజంగల చతురస్రం నుండి బి భుజంగాల చతురస్రం తొలగించగా మిగిలిన ప్రాంత వైశాల్యం అంటే ఏ భుజంగాగల చతురస్ర వైశాల్యం మైనస్ బి భుజంగాగల చతురస్ర వైశాల్యం అంటే ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది దేనికి సమానం అవుతుంది? ఈ రెండు భాగాల వైశాల్యాల మొత్తం అనుకున్నాం కదా, a ఇంటూ a మైనస్ బి, బి ఇంటూ a మైనస్ బిల మొత్తానికి సమానం. సో దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఇక్కడ a మైనస్ బి రెండు చోట్ల ఉమ్మడిగా ఉంది కాబట్టి ఉమ్మడి కారణాంకాన్ని మనం a ఇంటూ సంకలన గుణకార విభాగ న్యాయం ద్వారా ab ప్లస్ ac ఉంటే a ఇంటూ బి ప్లస్ ఏ విధంగా రాస్తామో ఆ విధంగా a మైనస్ బిని ఉమ్మడిగా ఉంది కాబట్టి a మైనస్ బిని ఉమ్మడిగా రాసుకుంటే a ప్లస్ బి అంటే మొత్తం మీద మనకు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే సూత్రం జామితీయంగా నిరూపించబడింది. మరి ఇదే విధంగా మనం ఏంటి ఈ జామితీయంగా నిరూపిస్తూ ఏబీలకు కొన్ని కొలతలు తీసుకొని ఈ సర్వ సమీకరణాన్ని నిరూపిద్దాం. దానికి సంబంధించి ఇప్పుడు మనకు అభ్యాసం 11.5లో మొదటి సమస్య a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ను జామితీయంగా a కామా బిల క్రింది విలువలకు సరిచూడండి అంటూ a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు, b ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కొలతలతోటి మనం ఈ సూత్రాన్ని జామితీయంగా నిరూపిద్దాం. సో దీనికోసం మనం ఏం చేస్తాం? ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు, b ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్లు కాబట్టి a ప్లస్ b ఎంత అవుతుంది? 2 ప్లస్ 4 6 యూనిట్లు ఉండేటట్లు ఒక చతురస్రం గీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏంది మనకు నిరూపించవలసిన సూత్రంలో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంది? ఈ పెద్ద చతురస్ర వైశాల్యం ఏంటిది? 6 యూనిట్లు భుజం కలిగే చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ 4 విలువలు ప్రతిక్షేపిస్తే 2 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 చదరపు యూనిట్లు. మరి ఆర్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ మనకు? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి అవి? 4 భాగాల వైశాల్యాల మొత్తం అంటే ఏమవుతుంది? ఆర్హెచ్ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 యూనిట్లు భుజంగా గల చతురస్ర వైశాల్యం ఇంకా ప్లస్ 2 యూనిట్ల పొడవు 4 యూనిట్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ 4 యూనిట్ల పొడవు 2 యూనిట్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ 4 యూనిట్ల భుజం కలిగిన చతురస్ర వైశాల్యం. అవి 4 మెన్షన్ చేద్దాం ఇక్కడ చేసి ఇప్పుడు ఆ కొలతలు రాస్తే 2 యూనిట్ల భుజం కలిగిన చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? భుజము ఇంటూ భుజం అంటే 2 స్క్వేర్. అట్లాగే 2 యూనిట్ల పొడవు 4 యూనిట్ల వెడల్పు అంటే వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు 2 ఇంటూ 4 ప్లస్ 4 యూనిట్ల పొడవు 2 యూనిట్ల వెడల్పు అంటే మళ్ళా పొడవు ఇంటూ వెడల్పు 4 ఇంటూ 2 ప్లస్ 4 యూనిట్ల భుజం గల చతురస్ర వైశాల్యం అంటే భుజము స్క్వేర్ అంటే 4 స్క్వేర్. మొత్తం మీద 2 స్క్వేర్ అంటే 4, 2 4 8, 4 2 8, 4 4 16 విలువలు ప్రతిక్షేపించుకుంటే మనకు 36 చదరపు యూనిట్లు వచ్చింది. సో మొత్తం మీద
మనం నిరూపించవలసింది ఏంది? ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సమానంగా ఉన్నాయా? చూడండి ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. ఎల్‌హెచ్‌ఎస్ విలువ 36 వచ్చింది. ఆర్‌హెచ్‌ఎస్ విలువ కూడా 36 వచ్చింది. సో, దేర్‌ఫోర్ మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బి స్క్వేర్ సర్వ సమీకరణం జ్యామితీయంగా సరిచూడబడింది. ఓకే. మరి ఇప్పుడిక ఇంకో సమస్య చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్‌కి ఈ సర్వ సమీకరణాన్ని సరిచూడమంటున్నాడు. సో, ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళా ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కాబట్టి ఏ ప్లస్ బి ఎంత? 3 ప్లస్ 1 4 యూనిట్లు ఉండేటట్లు ఒక చతురస్రం గీసుకుందాం. 3 యూనిట్లు 1 యూనిట్‌గా విభజిస్తూ. చూసాం గదా! ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం ఎల్‌హెచ్‌ఎస్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. భుజం ఏ ప్లస్ బి కదా! కాబట్టి మరి 4 యూనిట్లు భుజం ఉండేటట్లు చతురస్రాన్ని గీసుకుందాం. హ్మ్. ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. భుజము ఏంది? ఏ ప్లస్ బి అనుకున్నాం గదా! కాబట్టి వైశాల్యం ఏమవుతుంది? భుజము స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 చదరపు యూనిట్లు వచ్చింది. మరి ఆర్‌హెచ్‌ఎస్ ఏంది మనకు? ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ 4 వైశాల్యాల మొత్తం. చూద్దామా? ఆర్‌హెచ్‌ఎస్ అంటే ఏంటి ఇక్కడ? 4 భాగాలు విడివిడిగా రాద్దాం. మొదటిది 3 యూనిట్లు భుజంగా గల చతురస్ర వైశాల్యం ప్లస్ 3 యూనిట్ల పొడవు, 1 యూనిట్ వెడల్పు దీర్ఘచతురస్ర కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ 3 యూనిట్ల వెడల్పు, 1 యూనిట్ పొడవు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ 1 యూనిట్ పొడవు, 1 యూనిట్ వెడల్పు కలిగిన అంటే ఒకటి భుజంగా కలిగిన చతురస్ర వైశాల్యం. మరి ఆ విలువలేంటో రాస్తే 3 యూనిట్ల భుజం గల చతురస్ర వైశాల్యం అంటే 3 స్క్వేర్. అట్లాగే 3, 1 కొలతలు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం 3 ఇంటూ 1. 1, 3 కొలతలు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం 1 ఇంటూ 3 ప్లస్ 1 యూనిట్ భుజం గల చతురస్ర వైశాల్యం 1 స్క్వేర్. సో, మొత్తం మీద సూక్ష్మీకరిస్తే మనకు 16 వచ్చింది. అంటే ఆర్‌హెచ్‌ఎస్ సమానమైంది గదా! ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. కాబట్టి ఇచ్చిన సమీకరణం సరిచూడబడింది. ఓకే. మరొకటి తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఉన్నట్లు. ఒక్క నిమిషం సమస్యని సరిచేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏది మూడో సమస్య చూద్దాం. ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు. మరి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు కాబట్టి ఇప్పుడు మనం నిర్మించుకోవాల్సిన చతురస్రం ఏంటి మొదట? చెప్పండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 అంటే 7 యూనిట్లు భుజం ఉన్నట్లు చతురస్రం గీసుకోవాలి. దాన్ని ఈ విధంగా విభాగాలుగా వర్గీకరించుకోవాలి. 4 భాగాలుగా. ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ ఏంది? ఈ చతురస్ర వైశాల్యం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49 చదరపు యూనిట్లు. మరి ఆర్‌హెచ్‌ఎస్ దేనికి సమానం కావాలి? ఈ 4 భాగాల వైశాల్యాల మొత్తం. అంటే ఆర్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటి? 5 భుజంగా గల చతురస్ర వైశాల్యం ప్లస్ 5 పొడవు 2 వెడల్పు గల దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ 2 పొడవు 5 వెడల్పు కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ 2 భుజంగా గల చతురస్ర వైశాల్యం. అంటే ఆ విలువలు రాసుకుంటే మనకు సూక్ష్మీకరించుకుంటే మళ్ళీ 49 చదరపు యూనిట్లు వస్తుంది. ఆ విధంగా ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బి స్క్వేర్ సర్వ సమీకరణం సరిచూడబడింది.
స్టూడెంట్స్ ఈ విధంగా మనం a+b² = a² + 2ab + b² అనే సమీకరణాన్ని జామితీయంగా ఏబీల ఏ విలువలకైనా సరిచూడవచ్చు. సో ఈ క్లాస్‌ని ఇంతటితో ఆపేద్దాం. మిగిలిన 2 సర్వ సమీకరణాల్ని జామితీయంగా నిరూపించే సమస్యలు నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. అంతవరకు సెలవు. బాయ్.